హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు Olga Media for 18 million subscribers. అయితే కమింగ్ బ్యాక్ టు మన సినిమా వైపు చూసుకుంటే కనుక ఒక పక్కనేమో రాజసం ఉట్టి పడుతుంది, ఇంకో పక్క రైట్ నో ప్రజెంట్ సిచ్యువేషన్స్ని ఇంక్లూడ్ చేస్తూ ఉంది. అయితే ఆ ఆ క్యారెక్టరైజేషన్లో భారీ లెవెల్ డైలాగ్స్ ఏమన్నా ఉన్నాయి? ఎందుకంటే ఒక పక్కన సాయి కుమార్ గారిని చూస్తుండే ఎస్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. మా సీక్వెన్స్ యాక్టర్ నాది, సాయి కుమార్ సార్ది అండ్ మంజు భార్గవి మ్యామ్ది చాలా బాగుంటుంది సీన్. ఇద్దరు మీకు ఎంత సపోర్ట్ ఇచ్చారంటే లైక్ ఆన్ లొకేషన్లో ఉన్నప్పుడు సీన్ Full జరుగుతున్నప్పుడు ఇలా చెప్పు కానీ అలా చెప్పు కానీ ఏమన్నా మాడ్యులేషన్? సాయి కుమార్ సార్ ఇచ్చారు నాకు చాలా, అంటే నాన్న ఇట్లా కొంచెం ఈ యాంగిల్ నుంచి చెప్పు బాగుంటుంది, ఆ హ్యాండ్ ఇట్లా పెట్టు ఇంకా బాగుంటుంది. సో ఆ సపోర్ట్ అయితే సార్ వాజ్ వెరీ క్విక్, చాలా ఫ్రెండ్లీగా కూడా ఉంటారు ఆయన. వెరీ ఫ్రెండ్లీ, జోక్స్ వేస్తారు ఆఫ్ కెమెరా బాగా, ఈజ్ వెరీ హిలేరియస్. అయితే మీరు మాట్లాడుతూ చాలా ప్రెస్ మీట్లో కూడా మాట్లాడడం విన్నాను, ఇందాక కూడా చాలా మంది మాట్లాడుతూ విన్నా, ఎన్నో ఆడిషన్స్ ఇచ్చాను, అవునవును. కాల్ బ్యాక్ చెయ్యరు, లైక్ జనరలీ వాట్ ఎవర్ హ్యాపెన్స్ అందరికీ జరిగేదే, మీకు కూడా జరిగింది. హూ ఎవర్ సీరియస్గా సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకున్న వాళ్ళకి దట్ టైం ఏమనుకున్నారు? ఇంకా ట్రై చేద్దామా అని అనుకున్నారా? లేదంటే ఎక్కడైనా వన్ మూమెంట్లో అయినా డ్రాప్ అవుదాం, ఎందుకు మనకి ఇదంతా, వెల్ సెటిల్ ఫ్యామిలీయే కదా అలా ఏమన్నా అనిపించింది? అంటే నేను ఫ్యామిలీ అనే పరంగా అసలు ఎక్కడ ఆలోచించలే. ఒక అవకాశం కోసం వెళ్తున్నప్పుడు ఆ అవకాశాన్ని పూర్తి చేసుకోవాలనే థాట్ ప్రాసెస్లోనే థాట్. కానీ ఎప్పుడు మనం అనిపిస్తుంటుంది కొన్నిసార్లు డే ఎగ్జాస్ట్ అయిపోయాక, ఎందుకు అసలు వీళ్ళకి ఏమవుతుంది, ఎందుకు సెలెక్ట్ చేయట్లేదు, ఇంట్రడక్టరీ వీడియో అడుగుతున్నారు, నెలల కొద్దీ ఏమి రెస్పాన్స్ రావట్లేదు. ఇప్పుడు నేను బాంబేకి వెళ్ళానండి, బాంబేలో కూడా ఆడిషన్స్ ఇచ్చాను, వేరే వేరే పెద్ద పెద్ద కాస్టింగ్, చాబ్రాని, శృతి మహాజన్ కాస్టింగ్ అని, సంజయ్ లీలా బన్సాల్, ఇది అక్కడికి వెళ్ళాను, ఇస్తూనే ఉన్నాం కానీ ఎవరు కాల్ బ్యాక్ చేయరు. ఇక్కడ కూడా ఇస్తూనే ఉన్నాం. నేను యూఎస్లో చేసేటప్పుడు కూడా ఆడిషన్స్ పంపించాను, అక్కడ కెమెరామ్యాన్ పట్టుకొని మల్టిపుల్, కానీ ఇన్ఫాక్ట్ అక్కడ నాకు వచ్చినాయి. ఓకే, అక్కడ వచ్చాయి, అక్కడ అనిపించింది. అక్కడ ఒక యాప్ ఉంటుంది బ్యాక్ స్టేజ్ అని. ఓకే, సో దానిలో మన ప్రొఫైల్, మన వీడియోస్, ఆడిషన్ టేప్స్ అన్నీ పెడితే సో మీకు వీక్ కొత్త కొత్త సౌత్ ఏషియన్స్కి అప్డేట్ అవుతుంటాయి. ఓకే, సో అట్లే నేను అక్కడ బాగానే చేశాను. ఈ బిగ్ బ్యాంగ్ థియరీ రిక్రియేటెడ్ సిరీస్ రాజ్ క్యారెక్టర్గా, ఇంకా చాలా ఇన్స్టాగ్రామ్ జిఫీస్కి వచ్చిన కిక్స్కో అని ఒక ఫుట్బాల్ బ్రాండ్, ఓకే, దానికి చేస్తాను. సో ఇట్లా చాలా ఉంటాయి, దానిలో ఆపర్చునిటీస్ చాలా మందికి ఓపెన్. యా. సో అక్కడ పెట్టినాక చాలా వస్తున్నాయి, బట్ నాకు ఎప్పుడు ఇక్కడికే రావాలి వాపస్ ఇండియాకి అని. సో బాంబే కూడా ఒక అటెంప్ట్ లాగా వెళ్ళాను అంతేగాని జస్ట్ ఇక్కడ రానప్పుడు అక్కడికి వెళ్ళి ప్రయత్నించినాం, అక్కడ కూడా రాలేదు. మళ్ళీ వాపస్ వచ్చినాక డిసైడ్ ఏమవుతుంది అంటే, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒకరిని సెలెక్ట్ చేయాలంటే ఎవరికో ఏదో తెలిసి ఉండాలి, కనెక్షన్స్ కనెక్షన్స్ ఉండాలి, ఎవరైనా లేదంటే తీసుకురారు. అవును. సో ఎంత ట్రై చేసినా ఇక్కడ లేరు. సో ఇప్పుడు నాకున్న ఒకటే కనెక్షన్ మా అక్క, మా ఫ్యామిలీ, ఆ సపోర్ట్, బికాస్ దే ట్రస్టెడ్ మీ, మై టాలెంట్, ఓర్ యూనో ద క్రాఫ్ట్. అది చేస్తేనే వాళ్ళు, అందుకే షార్ట్ ఫిల్మ్ పాట ఇవన్నీ చేసింది, సో దట్ వీళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తే ఆ రిస్క్ తీసుకోవడానికైనా అట్లీస్ట్